మీ అందరికీ తెలుసు, చాలాసార్లు మీకు చెప్పాను హన్నా గారి గురించి. దేవా నాకు ఒక బిడ్డనివ్వా ప్లీజ్ అని అడిగింది. నువ్వు నాకు ఒక్క బిడ్డనివ్వు చాలు, నా నింద తీసే చాలు, గొడ్రాలని నింద తీసే చాలు. నువ్వు గనక నాకు బిడ్డనిస్తే, మగ బిడ్డనిస్తే మరలా వాడిని తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తాను దేవా అంది. దేవుడు మేలు చేశాడా? చేశాడు. బిడ్డనిచ్చాడా? ఇచ్చాడు. లేక లేక కొడుకు పుట్టాడు. వాడి మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి, ఎంత ముద్దు ఉంటుంది, చాలా ఉంటుంది కదా. ఎంతో అత్తారబత్తంగా పెంచుకుంది, పాలిచ్చింది, పెంచుకుంది పెంచుకుంది పెంచుకుంది. ఆ రోజు ఏదో బాధలో దేవుడికి మాట ఇచ్చేసింది, దేవా నువ్వు కొడుకునిస్తే మళ్ళీ నీకే ఇచ్చేస్తానంది. అన్నట్టుగానే బిడ్డ పాలు విడిచిపెట్టగానే దేవునికి మాట ఇచ్చినట్టు దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, దేవుడు చేసిన మేలు పొందుకుంటాం, మేలు చేసేదాకా దేవా మేలు చేయవా మేలు చేయవా అని అడుగుతాం. తీరా మేలు పొందిన తర్వాత దేవునికి మనం ఇచ్చిన మాటలు మాత్రం మర్చిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాం. ఎందుకు? మేలు జరిగిపోయిందిగా. కానీ హన్నమ్మ మర్చిపోలేదు. ఏమండి, పాలు విడిచిపెట్టిన బిడ్డని వదలడం అంటే తల్లికి ఎంత కష్టం, కష్టమే కదా. ఒకరోజు కనపడకపోతేనే బిడ్డ ఉండలేదు, తల్లి ఉండలేదు బిడ్డ కనపడకపోతే. అలాంటిది పాలు విడిచిపెట్టగానే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వదిలేసిందట. వదిలేసి వెళ్ళిపోయింది అంతే, మర్చిపోలేదు. తీసుకొచ్చింది దేవుని సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయింది. బాధ ఉంటుందా ఉండదా? గుర్తొస్తాడా రాడా బుడ్డోడు? నా కొడుకు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడు తిన్నాడు, వాడు పాలు తాగాడు, ఎలా ఉన్నాడో ఏంటో ఏంటో ఎంత బాధ అండి తల్లికి. అయినప్పటికీ నా దేవుడు నాకు మేలు చేశాడు, నాకు గొడ్రాలనే నిందను తొలగించాడు, నా బిడ్డని మరలా దేవుడికి ఇచ్చేయాలనుకున్నాను, ఇచ్చేద్దాను అంతే, ఏదో ఎంత కష్టమైనా భరిస్తాను అనుకుంది, ఇచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడు ఏం చేశాడో తెలుసా అండి తర్వాత? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. చాలు తల్లి, బాగా ఆలోచించండి. పుట్టిన బిడ్డను అప్పుడు ఏదో అనేసనిలే కానీ, బాధలో ఏదో ఆవేదనలో ఎప్పుడో అనేసనిలే కానీ, కొడుకునివ్వాలంటే ఏమండి కష్టంగా ఉందండి. ఆ రోజు ఏదో దేవుడిని అడిగేసాను, దేవా ఇస్తే మరలా నీకు ఇచ్చేస్తాను అన్నాను, కానీ బిడ్డను వదలాలంటే మనసు రావట్లేదండి, నాకేం అర్థం కావట్లేదండి అని భర్తతో ఏం ముచ్చటించలా. అన్న మాట ప్రకారం తీసుకొచ్చి బిడ్డని దేవుడికి ఇచ్చేసింది. ఏమంటే దేవుడు వదిలేస్తాడండి? దేవుడు వదిలేస్తాడండి? దేవుడు ఎంతమందిని ఇచ్చాడంట? 3 కొడుకులట, 2 కూతుర్లట. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఆ రోజే గనక ఆ కొడుకు మీద అత్యంత మమకారాన్ని పెంచేసుకుని, దేవుడిచ్చిన లేక లేక పుట్టిన కొడుకు మీద అత్యంత ప్రేమను మమకారాన్ని పెంచేసుకుని, ఏమైనా కానీ దేవుడు నన్ను శపించినా పర్లే, దేవుడు ఏమనుకున్నా పర్లే, నా బిడ్డను మాత్రం నేను వదలలేను అని ఒకవేళ సమూయేలు గారిని గనక దేవునికి అప్పగించకపోతే ఈ పిల్లలు పుట్టేవాళ్ళ హన్నాకు? ఒక్క కొడుకుతో పోయేది. అందరనే ఆ రోజు కనుక బిడ్డను దేవుడికి ఇవ్వకుండా దగ్గర పెట్టేసుకుని ఉంటే ఆ ఒక్కడితో పోయేది, ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయేది, దేవుడు చేసే మేలు అక్కడితో ఆగిపోయేది. ఇక ఒక్కడే కొడుకు, ఇక నీ ఒక్కడే కొడుకు. కానీ దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకుండా, దేవుడు ద్వారా పొందిన మేలును బట్టి దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకుండా, దేవునికి లోబడి దేవుణ్ణి మర్చిపోకుండా ఉన్నందుకు ఏమండి దేవుడు ఆమెను ప్రేమించి ఒక్క బిడ్డ కాదు 3 కొడుకులు 2 కూతుళ్ళట. అంటే రెట్టింపు ఆనందాన్ని దేవుడు హన్నా గారికి ఇచ్చాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పొందిన ఆ చిన్న మేలుతో సాటిస్ఫై అయిపోయి దేవుని గనక విడిచిపెడితే ఇంత రెట్టింపు ఆనందం హన్నాకు దొరుకుండేదా తమ్ముడు? చెప్పండి. దేవుడు దర్శించాడట. యెహోవా హన్నాను దర్శింపగా 3 కొడుకులు 2 కూతుళ్ళు పుట్టారట. ఎందుకు దేవుడు దర్శించాడు అంటే, ఒక్కగానొక్క కొడుకుని తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసింది. ఎంత ఎంత తెగింపు ఉండాలండి దానికి, అవునా కదా? ఎంత తెగింపు ఉండాలి.
అంటే దేవుని ఆశీర్వాదాన్ని అక్కడతో ఆపేసుకోకుండా, దేవునికి లోబడి, దేవుని నిర్లక్ష్య పెట్టకుండా, దేవునితో ఉండటం వలన ఆశీర్వాదం ఏమయ్యింది? రెట్టింపు అయ్యింది. నా పాయింట్ క్యాచ్ చేయాలి. దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మేలు చేశాడు కదా అని ఆ ఒక్క మేలుతో మనం సరిపెట్టుకుని సంతోషపడిపోతూ దేవుడికి దూరంగా ఉంటే ఆశీర్వాదం అక్కడితోనే ఆగిపోద్ది. అదే దేవుడు మేలు చేసిన ఇంకా దేవునితోనే నువ్వు ఉంటే దేవుడు మరింత మేలు చేసే అవకాశం నీకు ఉంది. ఆశీర్వాదం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆ రోజు హన్నయే గనక దేవునికి లోబడకపోతే, దేవునికి బిడ్డను ఇవ్వకపోతే, ఆ మేలుతో ఆగిపోతే ఆశీర్వాదం కూడా అక్కడితోనే ఆగిపోయేది. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు గనక, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టలేదు గనక, మేలు పొందేశానులే అనుకోకుండా నిర్లక్ష్య పెట్టకుండా దేవునితోనే ఉంది గనక దేవుడు ఆమెకు రెట్టింపు సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 5 మంది పిల్లలు బోలెడంత సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. ఇక వాళ్ళ మరలా తిరిగి దేవునికి ఇవ్వాల్సలే, సంతోషంగా నువ్వు ఉండొచ్చు నీ బిడ్డలతోటి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏంటంటే ప్రియులరా, దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడు చేసిన మేలును పొందుకున్న తర్వాత దేవుని దగ్గర మనం నిర్లక్ష్యంగా ఉండడం మొదలు పెడితే మనకి రావలసిన ఆశీర్వాదాలు, ఇంకా రావలసిన ఆశీర్వాదాలన్నిటిని మనం ఏం చేస్తాం? కోల్పోతాం. కొడుకునిచ్చాడు దేవుడు అబ్రహాముకి. మరలా నాకు ఇవ్వవా అని అడిగాడు. అవును, కొడుకుని బలిమ్మని అడిగితే 75 ఏళ్లకి పిలిస్తే అబ్రహాముని 100 సంవత్సరాలప్పుడు కొడుకునిచ్చాడు. 25 సంవత్సరాలు అడిగాడు అబ్రహాము, దేవా నాకు బిడ్డనివ్వవా కొడుకునివ్వవా అని 25 ఏళ్ళు అడిగాడు. 25 ఏళ్ల తర్వాత అప్పటికి అబ్రహాముకి 100 ఏళ్ళు, ఆయన భార్య అయినటువంటి శారా గారికి 90 ఏళ్ళు. 90 ఏళ్ళప్పుడు ఆమె గర్భవతి అయ్యి బిడ్డని కన్నది ఇస్సాకుని. సంతోషంగా ఉన్నారు. దేవుడు పిలిచాడు, అబ్రహాము నీ బిడ్డను నాకు బలివ్వవా అని అడిగాడు. ఎలా ఉంటుందండి తండ్రికి? అది ఎలా ఉంటుందండి తండ్రికి? బలి అంటే చంపేయాలి, బలిచ్చే, తల నరికి బలిచ్చేమన్నాడు అంతే దేవుడు. మారు మాట్లాడలేదంతే. తెల్లవారే లేచి దేవుడు చెప్పినటువంటి కొండల్లోనికి, ఆ మోరియా పర్వతాల్లోనికి కొడుకుని తీసుకుని వెళ్ళాడు. నెత్తి మీద కట్టెలు పెట్టాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు, తీసుకెళ్తున్నాడు. కొడుకు అడుగుతున్నాడు, నాన్న బలికి కట్టెలున్నవి, నరకడానికి కత్తి ఉంది, కానీ గొర్రె పిల్లేదు నాన్న అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పగలండి తండ్రి? నాన్న గొర్రె పిల్లని కాదురా బలిచ్చేది, నిన్నే నరికేయడానికి వెళ్తున్నాను రా అని చెప్పగలడా అండి తండ్రి కొడుక్కి? అప్పుడు ఆ తండ్రి ఏమైపోవాలి చెప్పండి? అతని మనసు ఎంత వేదనకి గురవ్వాలి చెప్పండి? కానీ బాధపడలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుని బిడ్డ, దేవుడు అడిగాడు, ఆయన ఇష్టం. ఆయన అడిగితే ఆయన ఇచ్చాడు, మరలా ఆయన అడిగాడు, ఇచ్చి అతను వెళ్ళిపోయాడు అంతే. కట్టెలు పేర్చాడు, బిడ్డను పడుకోబెట్టాడు, కత్తి పైకి లేపాడు. ఒక్క క్షణం ఆగితే అయిపోద్ది, తలకాయ వేరైపోద్ది అంతే. వెంటనే దేవుడు పిలిచాడు, అబ్రహామా బిడ్డ మీద చెయ్యి వెయ్యొద్దు. నాకు అర్థమైపోయింది నీకు నేనంటే ఎంత ప్రేమో. ఎందుకంటే దేవుడు చంపుకుంటాడు. సంతోషంగా తండ్రి కొడుకు మరలా తిరిగి ఇంటికి వచ్చారు. ఒక్క బిడ్డను ఇవ్వడానికి దేవుడు అబ్రహాము వెనకాడలేదు. అబ్రహాముకి దేవుడు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడో తెలుసా అండి? బయలాజికల్గా ఆ తర్వాత 6 పుట్టారు. కానీ ఇశ్రాయేలీయులందరూ ఎవరి పిల్లలు? అబ్రహాము సంతానమే. విశ్వాసాన్ని బట్టి మనం ఎవరి సంతానము? అబ్రహాము సంతానమే. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, మనం ఎవరు? విశ్వాసులమి. అంటే మనకి విశ్వాసాన్ని బట్టి మనకి తండ్రి ఎవరు? అబ్రహాము. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు విశ్వాసాన్ని బట్టి అబ్రహాము పిల్లలు. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుని ద్వారా మేలు పొందుకొని అక్కడితో మనం దేవుణ్ణి అయిపోయింది, దేవుడు నాకు మేలు చేశాడని వదిలేస్తే నీ ఆశీర్వాదం కూడా అక్కడితోనే ఆగిపోద్ది. అదే దేవుణ్ణి నువ్వు పట్టుకునే ఉంటే, దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూనే ఉంటే, దేవునికి లోబడుతూనే ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటే, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకుండా నువ్వు దేవునికి లోబడి దేవునిలో ఉంటే నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. నీ సంతోషం ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. నువ్వు దేవుణ్ణి వదిలేస్తే నీ ఆశీర్వాదం అక్కడితోనే ఆగిపోద్ది. అదే సంతోషమేగా నీకు.
చూడండి, జాబ్కి వెళ్ళామనుకోండి, జాబ్లో మనం కంటిన్యూ అవుతే ఏమవుతుంది? జాబ్లో కంటిన్యూ అయితే ఏమవుతుంది చెప్పండి? జాబ్ వచ్చేసింది అమ్మయ్య అని కాలు మీద కలిసి కూర్చుంటే అక్కడే ఉంటావు. నో ప్రమోషన్స్, నో ఇంక్రిమెంట్స్, అంతేనా కదా? జాబ్ వచ్చేసింది, అయిపోయింది అమ్మయ్య నాకు జాబ్ వచ్చేసింది, హ్యాపీ రా బాబు అని కాలు మీద కాలేసి కూర్చుంటే అదే జీతం, అదే ఉద్యోగం, నీ క్యాడర్ మారదు, నీ శాలరీ పెరగదు, నీకు ప్రమోషన్స్ ఉండవు, నీకు ఇంక్రిమెంట్స్ ఉండవు. ఇక అలా ఉంటావు అంతే. కొన్నాళ్ళకి అది కూడా పోవచ్చు. ఎందుకు దరిద్రం ఇంటి తీసి అవతల పడేయండి అని. అదే నువ్వు అందులో కంటిన్యూగా ఉంటే, నువ్వు ఇంకా ఉత్సాహంగా అందులో నువ్వు ఉద్యోగంలో చేసుకుంటూ ఉంటే నీ జీతం పెరుగుద్ది, నీ క్యాడర్ పెరుగుద్ది, నీ సంపాదన పెరుగుద్ది, నీ గౌరవం పెరుగుద్ది, నీ ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవునిలో కూడా దేవుని మేలు పొందిన తర్వాత దేవుణ్ణి మనం నిర్లక్ష్య పెట్టకుండా మనలో ఉండే ఈ మైండ్ మనకు ఉంటుందండి. మనకు దేవుడితో అవసరం ఉన్నంత వరకు దేవా 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 సాయం చేయవా, సాయం చేయవా, సాయం చేయమంటావు. దేవుడు నిజంగా సాయం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆ పొందిన మేలుతో అమ్మయ్య అనుకుని కాంప్రమైజ్ అయిపోయి ఇంక ఇది చాలు అనుకుని దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఏదో చిన్న కృతజ్ఞత కూడికతోనో, ఒక దేవునికి ఒక చిన్న కానుక ఇవ్వడంతోనో, లేకపోతే ఇంకేదో చిన్న దేవుడికి చిన్న కార్యం చేయడంతోనో సరిపెట్టేసుకుంటాం. అలా ఒకవేళ నువ్వు ఉంటే నీ ఆశీర్వాదం కూడా అక్కడితోనే నువ్వే ఆపేసుకున్నవాడు అవుతావు. అదే మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనతో నువ్వు కొనసాగితే నీ ఆశీర్వాదం ఇంకా ఇంకా రెట్టింపవుద్ది. దేవుడు నీకు ఇచ్చిన చిన్న బహుమతి కాస్త ఒకరోజు మరింత పెద్ద బహుమతిగా మారుద్ది. నీ ఆశీర్వాదాలను కోల్పోకూడదు. మనం ఏంటంటే మేలు జరగగానే దేవుని వదిలేస్తాం, ఆశీర్వాదాలు మనమే చేతులారా ఆపేసుకుంటాం. దేవునితో మనం ఉంటే, దేవుడు మేలు చేసే కొద్ది దేవుడికి మనం కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటే, ఒకవేళ కొన్ని శ్రమలు వస్తే రావచ్చు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఖచ్చితంగా మనకు అభివృద్ధిని అయితే దేవుడు ఇస్తాడు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే ఏమండి, దేవుని పట్ల మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మేళ్ళు పొందుకోవడానికి మనమే బ్రేక్ వేసిన వాళ్ళం అవుతాం. దేవుడట ఉత్సాహముగా ఇచ్చేవారిని ఏం చేస్తాడో తెలుసా? ప్రేమిస్తాడట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయము 7వ వచనంలో 2వ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఈ మాట కొంచెం ఆలోచించండి. దేవునికట మనం ఉత్సాహముగా ఇస్తే దేవుడు ఏం చేస్తాడట? ప్రేమించును. నార్మల్గా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అంటేనే ప్రేమ. దేవుడు ఆయనకి ఇచ్చినా ప్రేమిస్తాడు, ఇవ్వకపోయినా ప్రేమిస్తాడు. చాలాసార్లు మీకు చెప్పాను, ఆయన నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను తన సూర్యుని ఉదయింపచేసి, ఇది మనకు చాలాసార్లు చెప్పాను. అందరి ఆకలి ఆయన తీరుస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. కానీ దేవుడికి ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే మరింత ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడట. దేవునికి ఇచ్చేవాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. దేవునికి ఇచ్చే మనసు ఉన్న వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఆ ఇచ్చేది ఏంటి? అవి ధనమా, దేవునికి ఇచ్చే సమయమా, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత? ఇచ్చే అనగానే డబ్బులే అనుకోకండి. ఇవ్వడం అనగానే డబ్బులు మాత్రమే కాదు. దేవునికి సమయం ఇచ్చే విషయంలో కానీ, దేవునికి మన ధనాన్ని ఇచ్చే విషయంలో కానీ, దేవునికి మన హృదయంలో సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చే విషయంలో కానీ మనం ముందుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడట. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును. దేవుడు ఇస్తాడు. ఇచ్చాడని దేవుని పట్ల నువ్వు మరింత కృతజ్ఞతగా ఉంటే, దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తే, దేవునికి నీ జీవితంలో నువ్వు తగినంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటే, దేవునికి నీ ధనాన్ని కానుకగా ఇస్తూ ఉంటే, దేవుని పనికి నువ్వు నిలబడితే, దేవుని పనిలో నువ్వు ఒక ప్రధాన పాత్రగా నువ్వు నిలబడితే దేవుడు నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తాడట. ఆ కింద ఏమన్నాడు చూడండి, ఉత్సాహముగా పిచ్చువాన్ని దేవుడు ప్రేమించును, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై. చూడండి, సమృద్ధి గలవారై, సర్వ సమృద్ధి అంటే అన్ని విషయాల సమృద్ధి.
సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. నువ్వు దేవుని ప్రేమించి ఏమండి 10 రూపాయలు నువ్వు దేవునికి ఇస్తే, బాగా వినండి, చాలామందికి దేవునికి ఇచ్చే విషయంలో చేతులు రావు. వాళ్ళు ఏం కోల్పోతారంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన దానిలో 10 రూపాయలు నువ్వు దేవునికి ఇస్తే, రేపొద్దున్నట నువ్వు దేవునికి 1000 రూపాయలు ఇవ్వగలిగిన స్థితిలో నిన్ను ఉంచుతాడట. దాని ఆ మాట అర్థమైందమ్మా? ఇవాళ నీ దగ్గర లేవిలో నీ దగ్గర ఉన్న దాంట్లోనే 10 రూపాయలు నువ్వు దేవునికి వెనక తీయకుండా ఉత్సాహంగా నువ్వు దేవునికి ఇస్తే, బాగా వినండి, నీకున్న దాంట్లోనే 10 రూపాయలను సణుగు కొనక, సంశయించక, వెనుక తీయకుండా ఇది నా దేవునికి నేను ఇవ్వగలిగిందని హృదయపూర్వకంగా ఉత్సాహంగా నువ్వు 10 రూపాయలు కనుక దేవునికి ఇస్తే, దేవుడట దేవునికి 1000 రూపాయలు ఇవ్వగలిగిన స్థాయి దేవుడు నీకు ఇస్తాడట. మీకు అర్థమైందా లేదా? అంటే ఆశీర్వాదం ఎలా వస్తుందో మీరు ఆలోచించండి. ఆశీర్వాదం మనకి ఎలా వస్తుందో మీరు ఆలోచించండి. 10 రూపాయలు దేవునికి సంతోషంగా ఇచ్చిన నీవు అలా ఇచ్చినందుకు 1000 రూపాయలు ఇవ్వగలిగిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడంటే అప్పుడు నీ స్థాయి ఎలా ఉంటే నువ్వు 1000 రూపాయలు ఇవ్వగలుగుతావు? అంతేనమ్మా? అర్థమైందన్నమాట. ఇవాళ 10 రూపాయలు ఇవ్వగలిగిన నువ్వు 1000 రూపాయలు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడంటే అంటే అప్పుడు నీ స్థితి ఎలాంటిదై ఉండాలి? అర్థమవుతుందా? అంటే మనం ఈరోజు 10 రూపాయలు దేవునికి ఇవ్వడానికి, అంటే నేను ఎగ్జాంపుల్గా డబ్బులు వాడుతున్నాను, అంతేకాని డబ్బులు ఇవ్వమని ప్రేరేపించడం నా ఉద్దేశం కాదు. నేను ఇలా ప్రేరేపించకపోయినా మీరు దేవుని పనికి ముందుంటారు, అది నాకు తెలుసు. నేను మొన్న జనవరి మీటింగ్కి చూశాను, మీ దాతృత్వాన్ని నేను చూశాను. అందరూ విపరీతంగా మీకు కలిగిన దానికంటే మీ కష్టానికి మీ స్థితికి మించి దేవుని పనికి డబ్బులు ఇచ్చారు, మీరు ఇస్తున్నారు ఎప్పటికప్పుడు. నేను ఆ మోటివేషన్ కోసం చెప్పట్లా, నేను ఆ ఇంటెన్షన్తో చెప్పట్లా. ఇవాళ మనం లేమిలో ఉత్సాహంగా దేవునికి నువ్వు 10 రూపాయలు ఇవ్వగలిగితే, ఏమండి ఎవరిస్తారు చెప్పండి? ఏదైనా ఇవ్వాలంటే ఏముండాలి చెప్పండి? ఇవ్వాలంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే ఇవ్వగలం ఏదైనా. ప్రేమ లేకపోతే ఇవ్వం. ప్రతి శనివారం ఏదోటి ఇచ్చి పంపుద్ది కుమారక్క. నిజంగా సంఘంలో ఏదో ఆవిడ ఏదో పొగడాలని చెప్పట్లే. శనివారం గృహదర్శనం వెళ్తున్నాం కదా, మ్యాక్సిమం కదా, ఎవ్రీ వీక్ బెండకాయలు, దొండకాయలు, లేకపోతే ఏదో పిండో పప్పు ఏదో ఒకటి నా బండిలో పెట్టి పంపిద్ది. వద్దక్క అన్నా కానీ వినదు. ఏమన్నా ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటే కుళ్ళిపోతాయి ఏంటి అని బరువా? మీరు చెప్పండి. ఆవిడ ఇంట్లో ఉంటే ఏమన్నా బరువా? ఇంకో పూట కూర వండుకోవచ్చు కదా, అంతేనే కదా. మరి ఎందుకు ఇస్తుంది నాకు ఆమె? ఎందుకు ఇస్తుంది చెప్పండి? అంటే ఇవ్వలేని వాళ్ళు నా మీద ప్రేమ లేదని కదండి. మన జనరల్గా ఇది ఉంటుంది. గొప్ప వాళ్ళని పొగిడినప్పుడు మిగతా వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు. ఒకరోజు ఇలాగే ఒక దగ్గర వాక్యం చెప్తుంటే నేను తండ్రి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కదా, మీకు తెలుసు కదా. తండ్రి, కుమార, మనకి దైవత్వంలో ఈ ముగ్గురు కనబడతారు కదా. తండ్రి యొక్క ప్రేమను గురించి, తండ్రి యొక్క గొప్పతనం గురించి చాలా గొప్పగా ప్రసంగం చేశాను నేను. ప్రసంగం అయిపోయాక నేను ఊహించని ప్రశ్న నాకు ఎదురైందండి. షాక్ అయిపోయాను నేను. ప్రశ్న ఏంటి తెలుసా? ఏమండి గంట సేపు వాక్యం చెప్పాడు ఆయన, ఎక్కడన్నా యేసుక్రీస్తు గురించి మాట్లాడాడండి అన్నాడు. నాకు సౌండ్ లేదు. అంటే అతను ఎలా ఫీల్ అయ్యాడు? దానికి అతను ఎలా ఫీల్ అయ్యాడు? ఎలా తీసుకున్నాడు? నేను తండ్రి యొక్క గొప్పతనం గురించి మాట్లాడే సందర్భం అది నాది. నేను తండ్రి గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను అక్కడ. అంత మాత్రాన యేసుక్రీస్తు గొప్పవాడు కాదన్న ఉద్దేశం కాదు కదా. యేసు ప్రభు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అంతకన్నా గొప్పగా మాట్లాడతాను. టాపిక్ ఒకటి ఉంటుంది కదా, నాకు ఒక కాన్సెప్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు స్కూల్లో గెలిచిన పిల్లడి గురించి అందరూ మాట్లాడతారు. అంత మాత్రం మిగతా వాళ్ళందరూ వెదవలని కాదు. గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడాలి, గొప్ప వాళ్ళని ప్రశంసించాలి. మంచి వ్యక్తుల్ని మంచి అంటానికి కూడా కొంతమంది నోరు రాదు. మంచి వాళ్ళని మంచి అనడానికి మనసు రాదు. అప్పుడు వాళ్ళ మంచి వాళ్ళు అయితే నేను చెడ్డదానా ఏంటి అనుకుంటూ ఉంటారు. మనం ఎలా ఉండాలంటే అండి, ఎంత ఫ్రాంక్గా ఉండాలంటే మంచిని హృదయపూర్వకంగా అభినందించాలి, చెడును కూడా అంతే ధైర్యంగా అంతే బాధ్యతగా గద్దించాలి. మీరు నన్ను గమనించారో లేదో, నేను అది ఖచ్చితంగా చేస్తుంటాను.
మంచి చేస్తే చాలా ఎక్కువగా అభినందిస్తాను, తప్పు చేస్తే మాత్రం ఏదో ఒక విధంగా గద్దిస్తాను. డైరెక్ట్గా గద్దిస్తే కోపం వస్తుంది అనుకుంటే ఇక నాకు ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, ఇక్కడ పట్టుకుని వాయించేస్తాను. విడిచిపెట్టను, ఎందుకంటే నా బాధ్యత అది. మీలో ఏదైనా తప్పు జరుగుతుందంటే గద్దించాల్సింది ఎవరండి? ఎవరు గద్దిస్తే మీరు వింటారు చెప్పండి? నేను చెప్తాను, మీరు వింటారు. మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ నిలబడి గద్దిస్తే మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే నేను ఒక నాయకుడిగా ఉన్నాను కనుక, ఒక సేవకుడిగా ఉన్నాను కనుక మీరు స్వీకరించగలుగుతారు. దేవుడు నాకు కూడా ఆ రైట్ ఇచ్చాడు. నాన్న సంఘాన్ని దిద్దు, గద్దించుటకు, హెచ్చరించుటకు, తప్పు దిద్దుటకు దేవుడు ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు సేవకుడికి. అలాగని కూద్దనికి కద్దనికి మీదక్కేమని కాదు, తప్పు జరిగినప్పుడు గద్దించాలి. అందుకే మంచి విషయాన్ని అభినందించాలి, చెడు విషయాన్ని కూడా గద్దించాలి. అందుకని చెప్తున్నానండి. అంటే ఒక వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కాదు, సందర్భాన్ని బట్టి ఎవరి సందర్భంలో వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. పాయింట్కి వస్తే ఎందుకు ఆవిడ అలా ఇస్తుందంటే ప్రేమించే మనసు, ప్రేమించింది కనుక ఇచ్చింది. రాత్రి మన ఝాన్సీ గారి ఇంటికి వెళ్తే కొబ్బరి బొండం కొట్టి కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఆ కొబ్బరి బొండం వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు తాగలేరు ఆ నీళ్ళు, చేదా? కొబ్బరి నీళ్ళు వాళ్ళకి చేదా? ప్రేమ ఉంది కనుకే కొబ్బరి బొండం కొట్టి నాకు ఇచ్చారు. మా పిన్ని గారు వెళ్ళగానే పాలు కాసి తొరిపించేస్తాడు, రెడీగా ఉంటుంది. ఇలాగ పాలు గ్లాసులు ఇచ్చుకుని మేము వెళ్ళగానే పాలు గ్లాసులతో రెడీగా ఉంటుంది. వెళ్ళగానే చెరుకో గ్లాసు. మాకు వద్దన్నాక నాకు ఇష్టం ఉండదు, పాలు ఈ టీలు తాగడం ఇష్టం ఉండదు నాకు. కానీ ఆవిడ ప్రేమ తెస్తుంది కానీ నేను కాదన్ను, తాగుతాను. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. రాత్రి ఏమో మా మరి అక్క వంకాయలు ఇచ్చారు. మరి చెప్పాలి నేను, అందరూ మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఏదో ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దీని అంతటి కారణం ఏంటంటే ప్రేమ ఉంటే ఇస్తాం, ప్రేమ లేకపోతే ఇంట్లో కుళ్ళ పెట్టుకుంటాం. అలాగా అంతే కదా పిన్ని? కుళ్ళిపోయినా అలాగే ఉంచుకుంటాం, లేదా మనమే తింటాం, ఇంకొక 4 రోజులు తింటాం. అదే ప్రేమ ఉంటే ఇతరులకు మనం ఇస్తాం. దేవునికి ఇవ్వటం అంటే అది దేన్ని బహిర్గతం చేస్తుందో తెలుసండి? దేవుని మీద ఉన్న ప్రేమను బహిర్గతం చేస్తుంది. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు? ప్రకృతిని మన కొరకు చేయటం ద్వారా వ్యక్తపరిచాడు. మనకి ఆహారాన్ని పెడుతూ ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా చివరికి చెప్పాలంటే ఆయన కుమారుణ్ణి సైతం మనకి బలిగా ఇచ్చేసి మన పట్ల ఆయనకున్న ప్రేమను ఏం చేశాడు? ఎక్స్ప్రెస్ చేశాడు, వ్యక్తపరిచాడు. ప్రేమ వ్యక్తపరచాలి. కొంతమందికి మనసులో ప్రేమ ఉంటుంది, నోట్లో మాట్లాడరు. మనసులో ప్రేమ ఉంటుంది కానీ పైకి వ్యక్తపరచడు. వ్యక్తపరచకపోతే నీ ప్రేమ ఎలా తెలుస్తుంది చెప్పు? నువ్వు ప్రేమను ఎప్పుడు పడితే అప్పుడు వద్దు, అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? వ్యక్తపరచాలి. అవసరమైనప్పుడు వ్యక్తపరచాలి. ఒకవేళ అవసరమైనప్పుడు కూడా నువ్వు ప్రేమను వ్యక్తపరచకపోతే నువ్వు ఒక కఠినుడుగా సమాజంలో ముద్రించబడతావు. వీడికి అసలు మనసే లేదు, వీడి పెద్ద కఠినుడు రా బాబు వీడు అనిపిస్తుంది. అసలు వీడి మనిషేనా? వీడికి అసలు మనసు ఉందా? కానీ నీ మనసులో ప్రేమ ఉంది. కానీ నువ్వు ప్రజలకు ఎలా కనబడుతున్నావు? కఠినుడిలాగా కనబడుతున్నావు. కారణం ఏంటంటే నీ ప్రేమ నువ్వు ఏం చేయలేదు, వ్యక్తపరచలేదు. ప్రేమను వ్యక్తపరచాలి. ప్రేమను వ్యక్తపరచకపోతే తెలీదు. ఏమంటే నాకు తెలుసండి, నా దేవుడికి నేనంటే ఏంటో తెలుసండి అంటారు, కానీ దేవుడికి ₹10 ఇవ్వదు. నా దేవుడికి నేనేంటో నా దేవుడికి తెలుసండి అంటారు, కానీ దేవుడు సన్నిధి అంటే అసలు ముందు ఉండదు. నా దేవుడికి నేనంటే ఏంటో తెలుసండి అంటది. ఎందుకు, ఏం ఉపయోగం, ఎలా కనబడుతుంది? పోయిన వారం మీకు శుక్రవారం క్లాసులో చెప్పాను, మొన్న క్రియలతో కూడిన విశ్వాసము క్రియలు లేనిదైతే ఎలాగైపోద్దట? మృతము. క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతము. సహోదరుడైనను సహోదరి అయినను ఆనాటికి భోజనము లేక వస్త్రములు లేక ఉండగా సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకోండి అని చెప్పిన ఏమి ప్రయోజనము చెప్పండి? క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే ఇవ్వటం అనేది దేన్ని బహిర్గతం చేస్తుందంటే ప్రేమను బహిర్గతం చేస్తుంది. ప్రేమను దేవునికి ఇస్తున్నామంటే దేవుని మీద మనకున్న ప్రేమను అదేం చేస్తుందండి? ఇదిగో దేవుడు అంటే నీకున్న ప్రేమ నువ్వు ఇవ్వటంలో కనబడద్ది. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించి నువ్వు ఒకవేళ ₹10 నువ్వు ఇవ్వగలిగితే, కింద అంటున్నాడు, కింద ఏమన్నాడు తెలుసండి? ఉత్సాహముగా ఇచ్చువని దేవుడు ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై
ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. ఉత్తమమైన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి సమృద్ధినిస్తాడట. నువ్వు లేమిలో ఒక 100 రూపాయలతో దేవుని పని చేస్తే ఆ మనసు దేవుడు చూసి, నాన్న ఈసారి 1000 రూపాయలతో పని చేయరని డబ్బులు ఇస్తాడట. అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి దేవుని పని చేయగలిగిన స్థితి నీకు వచ్చిందంటే అప్పుడు నువ్వే స్థితిలో ఉన్నట్టు. అంటే ఆశీర్వాదం ఎలా వస్తుందో చెప్తున్నాను మీకు. దేవునికి ఇచ్చే కొద్దీ ఆశీర్వాదం అండి. మంచి మనసుతో దేవుడికి ఇవ్వాలి. ఇచ్చే కొద్దీ ఆశీర్వాదం దేవునికి. అంటే ఆయనకి ఇంకా నచ్చేస్తూ ఉంటారు. అరే ఏమి నేనంటే ఎంత ఇష్టం, ఏదున్నా నాకు ఇచ్చేస్తుంది అంటే దేవుడికి ఎలా కూడా చెప్పండి, ఇంకా ఇష్టం పెరుగుద్ది. మేలు పొందిన తర్వాత ఆ మేలుతో మనం సరిపెట్టుకొని దేవుని నిర్లక్ష్యం చేస్తే అక్కడతో నీ ఆశీర్వాదం నువ్వే ఆపేసుకున్నాడు అవుతావు. లేదు నా ఆశీర్వాదం రెట్టింపు అవ్వాలనుకుంటావా, నువ్వు పొందిన మేలును బట్టి దేవుని మరింత స్తుతించాలి. దేవుని పనికి మరింత నువ్వు ఇవ్వాలి. దేవుని పనికి నువ్వు మరింత చెయ్యాలి. దేవుని కోసం నువ్వు మరింత ముందుకు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను మరింతగా దీవిస్తాడు. ఇంకా గొప్ప కార్యాలు దేవుని కొరకు నువ్వు చేయగలుగుతావు. అంటే గొప్ప కార్యాలు దేవుని కొరకు నువ్వు చేయగలుగుతున్నావు అంటే నువ్వు ఏ స్థితిలో ఉంటే చేయగలుగుతావు. లాజిక్ అర్థమవుతుందా? నువ్వు ఏ స్థితిలో ఉంటే చేయగలుగుతావు. అది చేయగలిగిన స్థితిలో ఉంటేనే చేయగలుగుతావు. నువ్వు చేస్తావు అంటున్నాడు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉంటావు అంటున్నాడు? నువ్వు గొప్పగా ఉంటావు నాన్న అంటున్నాడు. ఉంటావు. మనం దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే గొప్ప బహుమానాన్ని మనము కోల్పోతాం. దీనికి నేను రాసుకున్న టైటిల్ ఏంటంటే గొప్ప బహుమానాన్ని దూరం చేసే నిర్లక్ష్యం. గొప్ప బహుమానాన్ని దూరం చేస్తే చిన్న నిర్లక్ష్యం. మేలు అందరికీ దేవుడు చేస్తాడండి. ఆ మేలుతో నువ్వు సరిపెట్టుకోకుండా, దేవుని వదిలేయకుండా, దేవునికి కృతజ్ఞత కలిగి దేవునితోనే ఉంటే దానికి మించిన మేళ్ళు దేవుడు నీకు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నిర్లక్ష్యం వల్ల మనమే బహుమానాన్ని కోల్పోతామండి. ఒకరోజు ఒక యజమాని ఉన్నాడట. బాగా డబ్బున్న ఆయన, చాలా కోటీశ్వరుడు ఉన్నాడట. అతని దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఒక పనివాడు. మొత్తం అతని ఆస్తులన్నీ కనిపెట్టుకుంటూ, అతని తోట చూసుకుంటూ, అతని ఆస్తులు చూసుకుంటూ, అవన్నీ చూసుకుంటూ ఒక పనివాడు ఉన్నాడు, ఒక సేవకుడు, సర్వెంట్. ఓ రోజు ఇతను మొత్తం అతనుకున్న సంపద అంతా కూడా అతనికి అప్పచెప్పి దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఫారెన్ వెళ్ళిపోయాడు అనుకోండి. చాలా సంవత్సరాలు అయిపోయింది, అక్కడ బాగా సెటిల్ అయిపోయాడు. బాగా అక్కడ ఇంకా డెవలప్ అయిపోయాడు. అక్కడ ఫుల్గా ఆస్తులు కొనుక్కున్నాడు. ఆ దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటి దేశానికి వెళ్ళిపోయాడు. గొప్పగా ఎదిగిపోయాడు, గొప్పడు అయిపోయాడు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తున్నాడట. ఎవరికి? సర్వెంట్కి, సేవకుడికి. ఇక్కడ కూడా బోల్డెన్ని ఆస్తులు ఉన్నాయి కదా. ఆ ఆస్తులన్నీ చూసుకునే ఇతనే, నాన్న ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పొలం ఎలా పండింది, తోట పంట ఎలా వచ్చింది, ఈసారి ఆదాయం ఎంత, ఇవన్నీ అడుగుతున్నాడు. ఇతను పంపిస్తూ ఉన్నాడు. ఇలాగా కొనసాగుతుంది. మంచోడు ఈ సేవకుడు. ఎవరు? మంచోడు, మంచి సేవకుడు కాబట్టే అన్నీ ధైర్యంగా అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ధైర్యంగా నమ్మకం ఉంది అతని మీద. నమ్మదగిన సేవకుడు, మంచోడు, నమ్మకస్తుడు. ఓ రోజు లెటర్ రాసినట్టు, నాన్న ఓ 10 ఎకరాల ప్లేస్లో మన రేంజ్కి తగ్గట్టుగా భారీగా ఒక భవంతి నిర్మించాలనుకుంటున్నాను నాన్న అని లెటర్ రాసాడట. ఒక పెద్ద భవంతి నిర్మించాలనుకుంటున్నాను, మన 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 స్థాయికి తగ్గట్టుగా. అసలు మన ఏరియాలోనే, మన దేశంలోనే లేని ఒక గొప్ప కట్టడాన్ని కట్టాలనుకుంటున్నాను నాన్న. దానికి సంబంధించిన పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని లెటర్ రాసాడట. ఇతను చదువుకుని, ఈయనకైనా పిచ్చా, బోళ్ళంత ఆస్తుంది ఇక్కడ, అక్కడ కూడా వెల్ సెటిల్డ్, బాగా స్థిరపడిపోయాడు. అక్కడ బోళ్ళని ఆస్తులు ఉన్నాయి. వీడికి ఆశ చచ్చినట్లేదు, ఇంకా గొప్ప బిల్డింగ్ కట్టాలంట మనసులో అనుకుని చిన్నగా వెటకారంగా నవ్వుకున్నాడట. రిప్లై ఇచ్చాడు, అలాగే సార్, అలాగే బాస్, అలాగే చేద్దామండి అన్నాడట. అయితే మరి పనులు ప్రారంభించు, ఒక మంచి ఇంజనీరింగ్ చూడు, మంచి కన్స్ట్రక్షన్ చేసే వర్కర్స్ని చూడు, మొత్తం అదంతా నువ్వు చూడు, నీకు ఎంత ఖర్చు అవుతుందో నాకు చెప్పు, నేను నీకు ఎంత అంటే అంత అమౌంట్ పంపించేస్తూ ఉంటాను అన్నాడట. పని మొదలయ్యింది. ఇన్ని కోట్లు అవుద్ది, అన్ని కోట్లు అవుద్ది అని చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు మనీ ఆర్డర్ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తూనే ఉన్నాయి. ఇతను మా యజమాని పిచ్చి కాకపోతే అక్కడ సెటిల్ అయిపోయాడు, బోల్డంత సంపాదన పరుడు, అక్కడ సెటిల్ అయిపోయాడు, ఇక్కడ బోల్డంత సంపాదన ఉంది, ఇంకా ఇక్కడ ఉంటాకే గొప్ప బిల్డింగ్ ఎందుకు అతనికి? ఒక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు అనమాట.
ఆయన డబ్బులు పంపిస్తుంటే పని పట్ల బాధ్యతగా లేడు ఇక్కడ. ఏదో ఆయన చెప్పాడు కాబట్టి పని వాళ్ళని పెట్టాడు, చెప్పాడు కాబట్టి ఇంజనీర్లు రప్పించాడు, పర్యవేక్షించడం మానేశాడు. పని వాళ్ళు వస్తున్నారు, నా అయ్యా మరి ఒక 100 బస్తాలు సిమెంట్ కావాలంటే డబ్బా తెచ్చుకుని కట్టేంటారని డబ్బులు ఇచ్చేస్తున్నాడు. బాధ్యతగా ఉండట్లే. ఎందుకంటే ఇష్టం లేదు కదా. ఎందుకు మతిలేదు ఏంటి ఈయనకి చాదస్తం కాకపోతే, నన్ను టార్చర్ పెట్టడానికి, నన్ను ఖాళీగా ఉంచడానికి ఇష్టం లేక ఎందుకు ఈ వయసులో ఈయనకి అవసరం అనుకుని బాధ్యత లేదు. నెక్స్ట్ పని దగ్గర పర్యవేక్షణ లేదు. వాళ్ళు ఏం చేశారంటే పని మొత్తం నాసిరకం మెటీరియల్ అంతా వాడేస్తున్నారు. 100 రూపాయలకు అవ్వాల్సిన ఖర్చు 10 రూపాయలతో తేల్చేస్తున్నారు, మిగతా 90 రూపాయలు వాళ్ళు నొక్కేస్తున్నారు. అలా నిర్లక్ష్యంగా ఇతను ఉన్నాడు. అలాగే మళ్ళీ లెటర్ వేస్తున్నాడు, నాన్న పని ఎంతవరకు వచ్చింది, అవుతుందండి, ఇంకా ఎంత డబ్బులు కావాలంటే ఇంకో 10 కోట్లు పంపించండి. వెంటనే పంపించేస్తున్నాడు 10 కోట్లు. వస్తున్నారు పని వాళ్ళు, ఏమండి అది కావాలి ఇది కావాలంటే ఇది కూడా డబ్బులు పెట్టుకెళ్ళి తీసుకొచ్చి కట్టేయంటారు బాబు, ఆయనకు మతి లేదు, మీకు పని లేదు, నాకు మతి లేదు అన్నట్టుంది, ఇది కట్టుకోండి అని వదిలేస్తున్నాడు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. మంచోడే కానీ ఎలాగున్నాడు, నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. అలాగా మొత్తానికి వాడిని కడుతున్నారు. ఒకరోజు బాబు మరి అయిపోయిందా, కన్స్ట్రక్షన్ ఛానల్ అయింది కదా, మరి కన్స్ట్రక్షన్ అయిపోయిందా అంటే అయిపోవచ్చిందండి. అయితే మరి నేను వచ్చే నెల వస్తున్నాను, మరి గ్రాండ్గా దాన్ని ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాను, మరి మిగతా పనులన్నీ కూడా చూడని మళ్ళీ ఇంకో 10 కోట్లు పంపించాడు. సరే అనుకుని మరి ఇప్పుడు దాకంటే ఏదో అయిపోయింది, ఇప్పుడు యజమాని వస్తున్నాడు కదా, చూస్తాడు కాబట్టి ఈసారి ఏం చేశాడంటే లోపలంతా డొల్ల, బిల్డింగ్ ఏమీ లేదు, నాసిరకంతా మొత్తం అయిపోయింది. యజమాని వస్తానన్నాను కానీ ఈసారి పై మెరుగులు మాత్రం బాగా మంచి కలరింగ్స్, వాల్ కేర్లు, పెయింట్లు, ఇదంతా పైకి కనిపించేదంతా కూడా వర్క్ నీట్గా చేశాడట. యజమాని వచ్చాడు, ఒకరోజు రిసీవ్ చేసుకున్నాడు, చూశాడు బిల్డింగ్ అదిరిపోయింది, బాగా కట్టున్నా, వెరీ గుడ్ రా, చాలా బాగుంది అన్నాడు. మరి ఏర్పాట్లు అయ్యాయా, చాలా ఘనంగా ఏర్పాటు చేశానయ్యా, మొత్తం డెకరేషన్స్ అది ఇది మొత్తం ఒక ఊరంతా ఒక పండగలాగా ఉంది ఆ ఏరియా అంతా. ఆయనకి సంబంధించిన బంధువులందరూ వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళ స్నేహితులు ఉంటారు కదండి, పెద్ద పెద్ద కారుల్లో దేశ విదేశాల నుంచి అతన్ని ఆహ్వానించుకోవడం, అందరు బంధువులందరినీ స్నేహితుల్ని ఆహ్వానించుకోవడం, వాళ్ళందరూ వచ్చారు. ఈ లోకల్లో ఉన్న అందరూ కూడా అదంతా చూడడానికి, ఏం బిల్డింగ్ రా, ఏం భవనం రా అని చూడడానికి వాళ్ళందరూ వచ్చారు. ప్రారంభోత్సవానికి మొత్తం అందరికీ భోజనాలు గొప్పగా అంగరంగ వైభవంగా అంతా రెడీ అయిపోయింది, చాలా సందడిగా ఉంది. అతను యజమాని వచ్చి మైకు పట్టుకుని మాట్లాడుతూ దేవుడి దయ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, నాకు ఇక్కడ కావలసినంత ఆస్తి ఉంది, ఇక్కడే కాదు నేను వలస వెళ్ళిపోయిన ఆ దేశంలో కూడా దేవుడు నన్ను అక్కడ బాగా ఆశీర్వదించాడు, కోట్ల డబ్బు సంపాదించుకున్నాను నేను, నాకెంతుందో నాకే తెలియనంత ఉందో నాకు, అయినా కూడా నేను ఇక్కడ ఇంత గొప్ప భవనాన్ని నిర్మించాను, నేను ఇక్కడ ఏం ఉండను, ఇది నాకేం అవసరం లేదు, నాకెందుకు ఇదంతా ఎందుకంటే మొదటి నుండి కూడా నా దగ్గర నమ్మకంగా ఉండి, నా ఆస్తులు చూసుకుంటూ, నా దగ్గర బాధ్యతగా ఉండి, నేను ఎక్కడికి నమ్మకంగా ఆస్తులని వదిలేసి వెళ్ళిపోయినా కూడా బాధ్యతగా ఉండి అన్నీ చూసుకున్నటువంటి ఇదిగో ఈ నా సేవకుడు, ఇది వీడి కోసమే కట్టించాను, ఇది వీడిదే, నాకెందుకు అన్నాడట. అర్థమైందండి మీకు? అతను పిలిపించి ఇది నాకు కాదు, నాకెందుకు ఇదంతా, నాకు బోల్డ్ అంత ఉంది, ఇదంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది, నాకు కాదు, నన్ను ప్రేమించి నమ్మకంగా నా దగ్గర ఉన్నటువంటి నా పనివాడికి, వాడి కుటుంబం కోసం ఇది కట్టించాను, ఇది వాడికి ఇచ్చేస్తున్నాను అని పిలిస్తే ఇతనికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఏమర్థం చెప్పండి? ఇతని నమ్మకత్వాన్ని మెచ్చి ఇది ఒకసారి దేవుని వైపులో ఆలోచించండి. ఇతని నమ్మకత్వాన్ని, ఇతని భక్తిని మెచ్చి దేవుడు అంతకన్నా గొప్ప బహుమానం ఇద్దాం అనుకున్నాడు. కానీ ఇతను ఏం చేశాడంటే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దేవుడు చాదస్తం అన్నట్టుగా, దేవుడికి ఏదో ఇతనికి యజమానికి ఏదో చాదస్తం అన్నట్లుగా ఇతను అనుకొని అని చెప్తున్న పనులన్నీ కేర్లెస్గా తీసుకుని, ఈజీగా తీసుకుని, బాధ్యతగా జరిగించాల్సిన పనిని కాస్త ఎలా చేశాడండి? నిర్లక్ష్యంగా చేసి చాలా చీప్ క్వాలిటీ, చిన్న భూకంపం వచ్చినా, చిన్న గాలివాన వచ్చినా, కాస్త గట్టిగా వర్షం వచ్చినా కూడా కూలిపోయేలాంటి ఒక బలహీనమైన భవంతి నిర్మించడానికి కారణం అయ్యాడు. కానీ అది ఎవరికి?
అది ఎవరికి చెప్పండి? అతనికే. ఏమంటే అతను అందులో ఉండగలడా? ధైర్యంగా ఉండగలడా? ఎందుకు ఉండలేడు? అది నాసి రకపు పదార్థాలతో నిర్మించబడిందని అతనికి తెలుసు. ఇప్పుడు ఉండనూ లేడు. అలాగని దొరికిందన్న ఆనందమా, దొరికింది నాసి రకంతో కట్టబడిందన్న బాధ, కూర్చొని బాధపడి ఏడవాలో నవ్వాలో తెలియక నిశ్చేష్టుడు అయిపోయాడట. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, అతని నిర్లక్ష్యం ఎంత గొప్ప బహుమానాన్ని కోల్పోయేలా చేసిందండి. అది ఎంత ధనం వృధా అయిపోయిందండి. ఎంతమంది తినేశారు డబ్బు, కోట్ల రూపాయల డబ్బు ఎవడెవడకో పెట్టాడు బాధ్యతగా లేకపోవడం వలన. ఆలోచించండి. అదే అతను నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అదే నమ్మకత్వాన్ని కొనసాగించి అదే బాధ్యతను కొనసాగించి ఆయన ఎందుకు చెప్పాడో ఏమో, ఆయన ఎందుకో అయితే మనకెందుకు, మన వంతు పని మనం బాధ్యతగా చెయ్యాలి కదా అని బాధ్యతగా, అదేదో చేదస్తం అనుకోకుండా, నిర్లక్ష్యం అనుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా బాధ్యతగా పర్యవేక్షించి మంచిగా నిలబెట్టి కట్టుంటే సంతోషంగా అతని కుటుంబం అందులో నివసించేది కదండి. అంటే ఒక మంచి వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఏం కోల్పోయాడండి? గొప్ప బహుమానాన్ని కోల్పోయాడు. మంచి వ్యక్తి. మనం కూడా దేవుని పట్ల భక్తిగా ఉంటాం, మంచిగా ఉంటాం, కానీ నిర్లక్ష్యం వస్తుంది మధ్యలో. ప్రారంభంలో బాగుంటాం, బాప్తిజం పొందుకున్న కొత్తలో బాగుంటాం, బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని పని చేయటం, దేవుని పనికి వెళ్ళటం, కదలటం, ఇవ్వటం, చేయటం అంతా బాగుంటుంది. విశ్వాసము, భక్తి, బాధ్యత అంతా బాగుంటుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒకలాంటి నిర్లక్ష్యం మనలో ఏర్పడుద్ది. ఆ నిర్లక్ష్యం వల్ల మనం ఏం కోల్పోతాం తెలుసండి? గొప్ప బహుమానాన్ని మనము కోల్పోతాం. కాబట్టి దేవుడు కూడా మనల్ని, పాపులుగా ఉన్న మనల్ని రక్షించాడు. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు రక్తంలో మన పాపాలన్నింటినీ కూడా కడిగాడు, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాడు. ఆయన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు. చేర్చుకున్న మనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. నాన్న, మీరు భక్తిగా ఉండండి, సంఘంలో ఉండండి, సహవాసాన్ని విడిచిపెట్టకండి, నన్ను స్తుతించడం మానకండి, నాకు సంబంధించిన కార్యక్రమాలు చేయటం మానకండి, ఇవ్వటం మానకండి, సన్నిధి మానకండి, ఆరాధన మానకండి, ప్రార్థన మానకండి, బైబిల్ చదవటం మానకండి, దేవుని పనులు మానకండి, మీరు విశ్వాసంలో బాధ్యతగా మరి పట్టుదల కలిగి నిలబడండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. అంటే రక్షణ పొందిన మనకి రాను 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 నిర్లక్ష్యం వచ్చి గొప్ప బహుమానాన్ని మనం ఏం చేస్తున్నామండి? కోల్పోతున్నాం. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాగా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎలా అంటండి? స్థిరులు 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 స్థిరత్వం ఉండాలి దేవునిలో. మనకి ఏముండాలండి? స్థిరత్వం ఉండాలి. బాప్తిజం తీసుకున్న కొత్తల్లో చాలా యాక్టివ్గా ఉంటాం. రాను 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 బద్ధకం. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవునికి ఇవ్వటం అంటే నిర్లక్ష్యం, దేవుని కార్యక్రమాలంటే నిర్లక్ష్యం. ఏం కోల్పోతాం మనం అక్కడ? స్థిరత్వాన్ని కోల్పోతున్నాం. స్టెబిలిటీ లేదు. దేవుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి ఇదిగో స్థిరముగా ఉండండి. స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మీరు చేసిన ప్రయాస, మీ ప్రయాస వ్యర్థం కాదు, మీరిచ్చిన కానుక వ్యర్థం కాదు, మీరు పడిన కష్టం వ్యర్థం కాదు. నా పేరుతో మీరు ఖర్చు చేసిన పావల వృధాగా పోదు. నా కోసం మీరు వెచ్చించిన సమయం వృధా కాదు. నువ్వు వృధా అనుకోవద్దు. అది దేవుని కోసం నువ్వు వెచ్చించే సమయం, నీకు అది ఆశీర్వాదం, అది వృధా కాదు. దేవుని కోసం నువ్వు ఇచ్చిన రూపాయి అది వృధా కాదు, అది నీకు ఆశీర్వాదం. నువ్వు స్థిరంగా ఉండు. కదలని వారును స్త్రీలను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ. ఎందుకంటే ఆసక్తి తగ్గనివ్వకండి. ఆ సేవకుడికి ఆసక్తి తగ్గిపోయింది. ప్రారంభంలో మంచోడే, ప్రారంభంలో నమ్మకస్తుడే, ప్రారంభంలో ఇష్టడే యజమానికి. నమ్మాడు కనుక ఆస్తులని అప్పచెప్పి వెళ్ళాడు. అదే నమ్మకంతో అతనికే ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వాలనుకుంటే, కానీ అతను ఏం ప్రదర్శించాడు?
నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఏంటి శాదస్తం అనుకున్నాడు, ఎందుకు ఇదంతా అనుకున్నాడు, ఇప్పుడు ఇది అవసరమా అనుకున్నాడు, ఇది అవసరమా అనుకుని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. నాసి రకం భవనాన్ని నిర్మించేశాడు. తీరా చూస్తే అది ఎవరికి? అతనికి. ఉండగలడా? అందులో నివసించగలడా? కోల్పోయాడు భవనాన్ని. చూసి మొరడమే అంతే. లోపలికి వెళ్ళాలంటే భయం, లోపలికి వెళ్తే ఏమైపోద్దో భయం, ఎప్పుడు స్లాబ్ పడిపోద్దో భయం, చాలా ఫ్లోర్స్ ఉన్నాయి, బలహీనంగా కట్టబడింది, ఉండాలంటే భయం. ఏం కోల్పోయాడండి నిర్లక్ష్యంతో? అంటే ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి నమ్మకం, ప్రారంభంలో ఉన్నటువంటి ఇచ్చే గుణం, ప్రారంభంలో ఉన్నటువంటి కష్టపడే తత్వం, ప్రారంభంలో ఉన్న దేవుని సన్నిధి అంటే ఉన్న ఆసక్తి, దేవుడు చేసిన మేలు పొందిన తర్వాత నిదానంగా 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 అది సన్నగిలుతుందంటే దేవుడు ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? కోల్పోతున్నావు. అందుకే మీ ప్రయాస వ్యర్థము కాదు, మీరు స్థిరంగా ఉండండి, స్థిరులను కదలని వారును అయ్యుండి ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఎప్పటికీ ఎలా ఉండాలటండి? ఆసక్తి 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 ఆసక్తి. అమ్మో, దేవుని సన్నిధి అంటే ఆసక్తి, దేవుని వాక్యం అంటే ఆసక్తి, పాటలు పాడటం అంటే ఆసక్తి. ఇప్పటికీ మనలో చాలామందికి మన పాటలు పాడటం రావట్లేదు. పని కట్టుకుని క్లాస్ పెట్టి మరీ నేర్పిస్తున్నాను. క్లాస్కి మీరు అందరూ రారులేండి, మీరు అందరూ బిజీ, అది వేరే సంగతి. వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నానండి. క్లాసులకు వచ్చి క్లాస్కి వచ్చి సాంగ్స్ నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా సాంగ్స్ పాడటం రావట్లేదు. మైక్ ఇస్తే అలా తెల్లమొహాలు వేసుకుని చూస్తున్నారు. మళ్ళీ నేనే పాడాలి. నేనేమో వాక్యం చెప్పడానికి నాకు ఓపిక ఉండట్లేదని కూర్చుందామంటే పాటలు పాడడానికి మీకు పాటలు పాడడం రావట్లేదు. మళ్ళీ నేను మైక్ పెట్టుకుని పాడుకొని వాక్యం చెప్పాలంటే నేను ఒక బలహీనుణ్ణి, కాసేపు మాట్లాడితే నాకు గొంతు నొప్పి వచ్చేస్తుంది, మాట్లాడలేను, ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, కాసేపు మాట్లాడినంటే పడిపోతాను కళ్ళు తిరిగి. అలాంటి పరిస్థితి నాది. మీరు పాటలు పాడడం మీకు రాదు అంటే మీకు ఏమి లేదు చెప్పండి? ఏమి లేదు చెప్పండి? ఆసక్తి లేదు. ఇక్కడ క్లాసులో నేర్చుకున్న పాట ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయట్లేదు. కూర్చొని తీసుకుని చదువుకొని పాడుకోరాదు? ఒకవేళ గుర్తు రాకపోతే అనే పాట నాకు జ్ఞాపకం రావట్లేదని, ఆ ట్యూన్ జ్ఞాపకం రావట్లేదని చెప్పొచ్చుగా. అంటే మనకి ఏమి లేదు చెప్పండి? ఆసక్తి లేదు, ఆసక్తి లేదు. అలా ఆసక్తి లేకపోతే దేవుడు నీకు ఇంకా ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు, అది నువ్వేమవుతావు? కోల్పోతావు. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. పోయిన ఆదివారం నేను ఏం చెప్పానంటే, ఈ వారం నేను అడిగితే గుర్తులేదు 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 అంటున్నారంటే మీకు ఏం లేదు తెలుసండి? ఆసక్తి లేదు. ఇంటికెళ్ళాక విన్న వాక్యం గురించి మీరు ఆలోచించుకోవట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూర్చుంటారు కదా, తల్లి పిల్ల కూర్చొని, లేదా అక్క చెల్లెళ్ళు కూర్చొని, లేకపోతే మీరు కుటుంబంగా కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఈరోజు దేవుడు మనతో ఇలా మాట్లాడాడు కదా, నిజమే కదా, ఆకాన్ అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండు కదా, ఆకాన్ చేసిన తప్పుకి అతని భార్య పిల్లలందరూ చనిపోయారు కదా, అయ్యో అలా జరిగింది కదా, మన జీవితంలో అలా ఉండకూడదు అక్క, అలా ఉండకూడదు చెల్లి, అలా ఉండకూడదమ్మా. ఉన్నాయా మనకి డిస్కషన్స్ ఉంటాయా? ఏమంటే మనకి అలాంటి చర్చలు ఉంటాయా? ఇంట్లో సీరియల్ గురించి డిస్కషన్ చేసుకుంటాం, ఏమండి సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, మనకి ఎందుకు పనికిరాని, మనకి ఏం ఉపయోగం లేని రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, అనవసరమైన సోది ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లని పెట్టుకుని కూర్చుంటావే. విన్న దేవుని వాక్యం గురించి మాట్లాడరాదు? నీ కూతురుని పిలిచి, అమ్మ ఏం చెప్పారమ్మా అన్నయ్య, ఏంటి నాకు గుర్తురాలని అడిగావా? ఏ రోజు నీ తల్లిని అడిగావా, అమ్మ అన్నయ్య ఏం చెప్పారు, నువ్వు మీ అమ్మని అడిగావా? మీ మధ్య ఉందా ఆ డిస్కషన్ ఉందా? ఎందుకు లేదంటే దెర్ ఇస్ నో ఆసక్తి. ఏం లేదమ్మా, ఆసక్తి లేదు. ఏమండి, ఆసక్తి లేకపోతే దేవుడు మనకి ఇంకా ఇవ్వాలనుకున్న గొప్ప గొప్ప బహుమానాలు మనమే మిస్ అయిపోతాం. ఆ రోజు అనిపిస్తుంది, అర్రే ఎంత తప్పు చేశాను. అతను అనుకుని ఉంటాడు, అర్రే ఎంత తప్పు అయిపోయింది, ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాను, తలకాయ గోడకేసి కొట్టేసుకుంటాడు నాకు తెలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్పుకుని, నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానే, మా యజమానికి ఏదో చేదస్తం అనుకున్నాను, పెచ్చ అనుకున్నాను, మతి లేదు, అతనికి బుద్ధి లేక వీళ్ళకి పని లేక నాకు గతి లేకన్నట్టు అనుకున్నాం మనం. తీరా చూస్తే అది మనకేనంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏంటి చెప్పండి? ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకుని ఏడవడం, అవునా కదా? నిర్లక్ష్యం. మనం ఆసక్తి తగ్గితే దేవుడు మనకి ఇచ్చే గొప్ప బహుమానాలు కోల్పోతాం. మేలు చేస్తాడు, ఆ మేలు పొంది నువ్వు దేవుడిని విడిచిపెడితే, దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా చేయబోతున్న మేలు కోల్పోతాం మనం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. సత్క్రియను ఓపికగా దేనికంటండి? ఓపిక దేనికట?
ఓపికగా వంట చేసుకుంటున్నావు, ఓపికగా వ్యాపారం చేసుకుంటున్నావు, ఓపికగా ఇల్లు వాకిలు తుడుచుకుంటున్నావు, ఓపికగా పిల్లల్ని సాకుతున్నావు. ఓపికగా దేవుని పని చేయమ్మా, ఓపికగా దేవుని కోసం రామ్మా. ఓపిక తెచ్చుకుని కదులు దేవుని కోసం కదులు ఓపిక తెచ్చుకుని. ఇందాక ఎవరో ఒక తమ్ముడు స్టేటస్ పెట్టుకుంటే చదివానండి, ఎంత బాగుందంటే ఒక మ్యాటర్ రాసి స్టేటస్ పెట్టాడండి ఆ తమ్ముడు. నాకు భలే నచ్చేసిందండి. వెంటనే చూడగానే భలే ఉందే అనుకున్నాను, భలే రాశాడే అనుకున్నాను. ఏం రాశాడంటే, విశ్వాసులట బాప్తీసం పొందేటప్పుడు మాత్రం పూర్తిగా మునిగేలాగా నీటిలో, పూర్తిగా తడిచేలాగా నీటిలో మునుగుతారట. బాప్తీసం పొందేటప్పుడు మాత్రం పూర్తిగా తడిచేలాగా నీటిలో మునుగుతారట. అదే విశ్వాసులు 4 చినుకులు వస్తే ఆరాధన మానేస్తారట. అర్థమైందండి? బాప్తిసమేమో పూర్తిగా నీటిలో మునిగి బాప్తిసం తీసుకుంటారు. అదే బాప్తిసం తీసుకున్న విశ్వాసి ఆదివారం 4 చినుకులు వస్తే ఆరాధన మానేస్తుందట. ఎంత బాగుందండి, భలే రాశాడు కదా. చూడండి, మనలోని నిర్లక్ష్యాన్ని, మనలోని అశ్రద్ధకి అద్దం పట్టే కొటేషన్ అనమాట. నిజమే. చిన్న వాటికి నిర్లక్ష్యం మనం దేవుడు అంటే. తలపోటు వస్తే దేవుని సన్నిధికి మానేస్తాం, చిన్నగా జ్వరం వస్తే మానేస్తాం. జ్వరం వచ్చింది మానేసావు, ఇంటికాడ ఉన్నావు, ఏం చేసావు? జ్వరం వచ్చింది మానేసావు, జ్వరం వచ్చింది ఆరాధన మానేసావు, ఇంటి దగ్గర ఉన్నావు, ఏం చేసావు? ఏం చేస్తామండి జ్వరం వస్తే? ఏం చెయ్యం. అదేదో వచ్చి కూర్చోరాదు, అదేదో వచ్చి ప్రశాంతంగా పోయి కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోరాదు, ప్రశాంతంగా అలాగా జారబడి హాయిగా కంఫర్ట్గా కూర్చొని 4 మాటలు దేవుని మాటలు వినరాదు? ఇంటికాడ ఉన్నదే కదా చేసింది, అంతేనా కదా. అంటే మనం వంకలు పెట్టుకుని ఆ జ్వరం అండి, ఆ నీరసం అండి, మరీ లేవలేని పరిస్థితి అయితే దేవుడు కూడా ఏం అండవు. కానీ వంకలు పెట్టి నువ్వు అశ్రద్ధని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే నువ్వే నష్టపోతావు. దేవుడు చేసే గొప్ప మేలు నువ్వే నష్టపోతావు. చదవండి మరలా 2వ అధ్యాయం 7వ వచనం రోమపత్రిక. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి, అదిగోండి దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఓపికగా దేవుళ్ళు నిలబడాలండి. శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, భర్త వెళ్ళొద్దు అంటాడు, భార్య వెళ్ళొద్దు అంటది, పిల్లలే ఆటంకాలు అవుతుంటారు, రకరకాల గొడవలు వస్తుంటాయి. ఏమండి, మరి మన విశ్వాసానికి పరీక్ష లేకపోతే ఎలాగండి? అవునా కదా. విశ్వాసానికి పరీక్ష లేకపోతే ఎలాగా? పరీక్షలు లేకపోతే బడికెళ్ళిన ప్రతివాడు టాపరే. అవునా కదా. పరీక్షలు లేకపోతే బడికెళ్ళిన ప్రతివాడు టాపరే. మరి టాపర్ ఎవడో తెలియాలంటే ఏముండాలి? పరీక్ష ఉండాలి. మన విశ్వాసానికి కూడా కొన్ని పరీక్షలు వస్తుంటాయి, కొన్ని శోధనలు వస్తుంటాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నేను దేవునికి దూరం చేయడానికి ఇదిగో నీకు ఎలాగనిపిస్తుంటే, ఇదిగో దేవుడు నమ్ముకున్నాకే ఇలాగ అయ్యింది అనిపిస్తుంది. బాప్తిజం తీసుకున్న తర్వాతే నాకు ఇలాగ అవుతుంది ఏంటి అనిపిస్తుంటుంది. ఇందువల్లేనేమో అనిపిస్తుంటుంది. నో, అది నీ విశ్వాసానికి పరీక్ష, అది నీ నమ్మకత్వానికి పరీక్ష. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. నీ పరీక్షలో, దేవుని పరీక్షలో నువ్వు నిలబడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓపికగా సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవం. ఏమండి, నిత్య జీవం కంటే గొప్పది ఇంకేముందండి చెప్పండి? ఈ లోకంలో ఏదైనా గొప్పదనుకో, అది ఎంత గొప్పదైనా నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అవునా కదా. ఈ లోకంలో ఎంత గొప్పదైనా సరే దాన్ని విడిచిపెట్టి మనం ఒకరోజు వెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపోది. ఎంత గొప్ప అయితే ఏంటి? వదిలేసి వెళ్ళిపోయేది ఎంత గొప్పదైతే ఏంటి? నీతో రాంది, నీది కాంది, నువ్వు పట్టుకెళ్ళలేనిది, అది ఎంత గొప్పదైతే ఏంటి బాబు? కానీ దేవుడిచ్చే నిత్య జీవం అది శాశ్వతం. ఇక మరణము లేదు, శాశ్వతము. దేవుని దగ్గర సంతోషంగా కలకాలము జీవించే ఆ శాశ్వత జీవితానికి బైబిల్ గ్రంథం నిత్య జీవము అనే మాట వాడబడింది గ్రంథంలో. అది ఇస్తాడట. ఓపికగా సత్క్రియలు చేయాలి, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెతకు వారికి దేవుడు ఏమిస్తాడటండి? నిత్య జీవం. అందుకే ఏమండి, దేవునిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించొద్దండి ప్లీజ్ అండి. మీరే గొప్ప గొప్ప బహుమానాలు కోల్పోతారు. ఏమండి, ఆరాధన మానకండి ప్లీజ్ అండి. ఎందుకంటే తెలుసండి, మీరు ఏదో వస్తే నాకేదో కానుక వస్తుందని కాదండి, మీరు వస్తే నాకేదో లాభం వస్తుందని కాదండి, మీరు దీవెన కోల్పోకూడదనండి. అంతే.
ఆరాధన మానకండి తమ్ముడు, ఆరాధనకు మానకండి, ఆరాధన మానకండి అక్క, క్లాసులు మానకండి, ఆరాధనకు మానకండి అని చెప్పడంలో నా ఉద్దేశం, మీరు వస్తే మీకే లాభం. ఎందుకు మానొద్దంటానంటే, మీరు ఆశీర్వాదాలు కోల్పోకూడదు, మీరు దేవుని మాటలకు దూరంగా ఉండకూడదు. ఆ మాటలు మీ హృదయంలోకి వెళ్తే, అది ఏదో ఒక దగ్గర మీ మాటను మీ హృదయాన్ని పట్టుకుంటే, మీ మనసు రగల్చబడితే, మీ హృదయంలో పొడవబడితే, మీలో మార్పు వస్తే, ఆ మార్పు రక్షణలోకి నడిపిస్తే, రక్షణ పొందిన మీరు సంఘములో చేర్చబడిన తర్వాత విశ్వాసమందు, భక్తి యందు, పరిశుద్ధ యందు నిలబడితే, ఒకరోజు దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఆ నిత్య జీవాన్ని మీరు కోల్పోకూడదనే, అమ్మ ఆరాధన మానకండి అమ్మ, ప్లీజ్ అమ్మ అంటుంటాను. ఎందుకు అనుకుంటున్నారు? మీకోసమే అది మీకు ఆశీర్వాదం. దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే దేవుడిచ్చే గొప్ప గొప్ప బహుమానాల్ని మనము కోల్పోతాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం చివరిగా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏమంటే దేవుడు చేసే మేళ్ళు మనకి కనబడవు, తెలియవు. కానీ దేవునితో మనం నిలబడితే, కొనసాగితే, దేవుడు నాకెంత మేలు చేశాడని నీకు అర్థమవుతూ ఉంటుంది. అది మనం రుచి చూడాలి, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. మీరు మందులు కాక అంటే మందమతులు కాక, ఒరే తోలు మందంగా అంటాం కదా అప్పుడప్పుడు మనం, ఈడు తోలు మందంగా అంటాం కదా. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరచిన ఆసక్తిని, మీరు ప్రారంభంలో కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. మీరు ప్రారంభంలో కనపరిచే ఆసక్తి, ప్రారంభంలో ఆసక్తిగా దేవునికి ఇచ్చారు, ప్రారంభంలో ఆసక్తిగా దేవుని పనికి వచ్చారు, ప్రారంభంలో ఆసక్తిగా కష్టపడి పనిచేశారు, ప్రారంభంలో ఆసక్తిగా దేవుని సన్నిధికి వచ్చారు. ప్రారంభంలో ఉన్న ఆసక్తిని మీరు ఏం చేయకూడదన్నా? విడిచిపెట్టకూడదు. అది కొనసాగాలి. ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న నమ్మకత్వం, ప్రారంభంలో ఉన్నటువంటి శ్రద్ధ కోల్పోవడాన్ని బట్టి ఒక గొప్ప బహుమానాన్ని ఇందాక నేను చెప్పిన కథలో ఆ సేవకుడు కోల్పోయాడు. అదే ఆసక్తి చివరి వరకు ఉండుంటే ధైర్యంగా నివసించగలడు, ధైర్యంగా అది అతను సొంతం చేసుకోగలడు. ఇప్పుడు అది దాంట్లో ఉండాలా, వదులుకోవాలా అర్థం కాని పరిస్థితి. కారణం అతని నిర్లక్ష్యం. ఏమంటే దేవుడు చేసే మేళ్ళు మనకు అర్థం కావు, అతనికి అర్థం కాలేదు. ఇది నాకని అతనికి ఎప్పుడు అనిపించలే. నేను కథ కంప్లీట్ చేసే వరకు మీకు కూడా అనిపించి ఉండదు. బహుశా మీరు ఎవరైనా కొంతమంది క్యాచ్ చేసి ఉండొచ్చేమో. అతను కూడా ఎప్పుడు అనుకోలేదు ఇది నాకే ఇస్తాడని అనుకోలేకపోయాడు. కానీ అది అతనికే. దేవుడు కూడా మనకి ఎన్నో మేలు దాచుంచాడు, ఉన్నాయి. నీకు ఎన్నో మేళ్ళు చేస్తాడు. నీకు కాకపోతే ఎవడికి చేస్తాడు దేవుడు? దేవుణ్ణి ప్రేమించే నీకు కాకపోతే ఎవడికి చేస్తాడు? దేవుని సన్నిధిని గౌరవించే నీకు కాకపోతే ఎవరికిస్తాడు దేవుడు? దేవుణ్ణి ఆరాధించే నీకివ్వకపోతే ఎవడికిస్తాడు దేవుడు? నీకిస్తాడు. నీకు అన్నీ ఇస్తాడు. నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీకు ఆరోగ్యం కావాలన్నా ఇస్తాడు, నీకేది కావాలన్నా ఇస్తాడు. అయితే నువ్వు దేవుని పట్ల మాత్రం నమ్మకంగా ఉండు, నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉండకండి. అందరూ ఆరాధనకు వస్తారు, ఎవరు మానరు, మ్యాక్సిమం ఎవరు మానరు. కానీ ఆలస్యంగా వస్తారు. ఎందుకు ఆనందం ఎందుకు? ఆలస్యం ఎందుకండి? ఆ వచ్చే సమయానికి వస్తే దేవుడికి ఆశ, దేవుడిని ప్రేమించిన వాళ్ళు అవుతారు కదా, దేవుడిని గౌరవించిన వాళ్ళు అవుతారు కదా. మానేయట్లేదు కదా. మానేస్తే పోనీ వేరే సంగతి. మీరు మానరు. మరి మాన్నప్పుడు ఆ వచ్చే సమయానికి వస్తే దేవుడిని గౌరవించిన వాళ్ళు అవుతారు కదా. దేవుడు మన కోసం ఎదురు చూడాలా? దేవుని కోసం మనం ఎదురు చూడాలి. సమయానికి దేవుని సన్నిధికి వస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు. నన్ను ప్రేమించి, నన్ను స్తుతించడానికి, నా మాటలు ఆలకించడానికి, నన్ను ఆరాధించడానికి ఆ వేగిరపడి సమయానికి వచ్చింది నా బిడ్డ అని దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడండి. ఆ వచ్చేదేదో సమయానికి రండి, నిర్లక్ష్యాన్ని కనపరచకండి ప్లీజ్. వచ్చేదేదో సమయానికి రండి. ఒక అరగంట ముందు లేవండి, ఒక అరగంట ముందు పనులు కంప్లీట్ చేసుకోండి. మంచి పోరాటం పోరాడాలి. పౌలు గారు మాట్లాడుతున్నాడు చివరిగా తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7-8 వచనాలు. ఈ ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను, నన్ను క్షమించండి. ఇదిగోండి, మంచి పోరాటం. ఏమండి, భక్తి అంటే
పోరాటం. ఇట్ ఈస్ ఎ ఫైట్. దేవునిలో నిలబడటం అంటే ఏంటో తెలుసండి? ఇదొక ఫైట్ అండి. ఫైట్ చేయటం, లోకంతో ఫైట్ చేయాలి దేవునిలో నిలబడటం అంటే. ఒకటి కాదు మనకు ఆటంకం. ఒక తప్పుడు పని చేయడానికి ఎవడో ఇబ్బంది పెట్టడు, అవునా కదండి? ఒక తప్పు పని చేయడానికి ఎవడో ఇబ్బంది పెట్టడు. అదే ఒక మంచి పని చేయాలంటే 100 ఆటంకాలు. దేవునిలో ఉండాలంటే 100 శోధనలు, 100 ఆటంకాలు. పోరాడాలి మనం భక్తిలో, విశ్వాసంలో. ఈ లోక సంబంధమైన పాపాలతో, ఆటంకాలతో పోరాడితే, శోధనలతో పోరాడి నిలబడితే, అలా నిలబడిన పౌలు గారు అంటున్నమాట, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ, మనకు కూడా మనం మంచి పోరాటం పోరాడాలి, దేవుళ్ళు నిలబడాలి, విశ్వాసముందు నిలబడండి. పాపానికి మీ జీవితంలో అవకాశం ఇవ్వకండి. ఇది చెడు అనుకుంటే అది నా జీవితంలో ఉండడానికి వీలు లేదంతే. నిలబడందంటే ఇది తప్పు అనుకుంటే అది నా జీవితంలో ఉండకూడదు. చెడ్డది నా ఇంట్లో ఉండకూడదు, చెడు నా మనసులో ఉండకూడదు, చెడు నా పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు. అంతే. నేను నీతిగా ఉండాలి. నీతి, యథార్థత నా అడ్రస్ అయిపోవాలంతే అండి. పలానా వ్యక్తి చాలా నీతిగా ఉంటాడండి, చాలా యథార్థవంతుడండి. పలానా ఆవిడ చాలా యథార్థవంతురాలండి, ప్రాణం పోయినా పర్లేదు కానీ యథార్థతను మాత్రం ఆవిడ విడిచిపెట్టదండి, నీతిమంతురాలండి. ఆవిడండి క్రిస్టియన్ అంటే, వాళ్ళండి క్రైస్తవులు అంటే అనుకోవాలండి మనల్ని చూస్తే. అప్పుడు మనకి నీతి కిరీటం పౌలు గారికి మాత్రమే కదటన్నా నాన్న, మనకు కూడా దేవుడు ఇస్తాడట. కనుక ఏం చెప్పాడంటే, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ శ్రద్ధను మనము కొనసాగిస్తే, నిర్లక్ష్యాన్ని కనపరచకుండా ఉంటే మరింత గొప్ప బహుమానాన్ని మనము పొందుకుంటాం. ఏదో మేలు చేశాడు కదా అని ఏదో కృతజ్ఞత కూడికి పెట్టుకోనో, లేదంటే చిన్న కానుకిచ్చో, లేకపోతే ఆ వాళ్ళకి ఏదో చేసో అయిపోయింది, నువ్వు దేవా నువ్వు నాకు చేసావు నేను నీకు చేసాను చెల్లి అనుకుంటే అక్కడితో ఆగిపోద్ది నీ ఆశీర్వాదం. అదే దేవునిలో నిలబడితే, కృతజ్ఞత కనపరిస్తే, దేవుని మాట వింటూ దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తే అదేం చూసావు, దానికంటే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. వాటిని నువ్వు కోల్పోకూడదంటే దేవుని పట్ల మనం ఏం కనపరచకూడదు? ప్రార్థన చేస్తాను.